హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సొగస్చూడు తర్మ. ఈరోజు మనం సొగస్చూడు తర్మలో ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి వచ్చేసామండి. ఈరోజు మనం ఈ షోరూంలో పట్టు అలాగే ఫ్యాన్సీ డిజైనర్ శారీస్లో ఎలాంటి కలెక్షన్ ఉందో చూద్దాం. విఘ్నేశ్వర సిల్క్స్ లో మనకి శారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు భారతి గారు ఉన్నారు. హలో భారతి గారు, ఈ రోజు పట్టు ఫ్యాన్సీ శారీస్ చూద్దాము. ఫస్ట్ వచ్చేసి మనకి ఇది గాంధర్వ అన్నమాట. గాంధర్వ పట్టు డిజైనర్ శారీ టోటల్ గా మనకి ఇది చూసినట్లయితే ఒక హాఫ్ మీటర్ దాకా మనకి మెరూన్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. దాంట్లో కూడా మనకి ఇక్కడ కూడా ఫ్లవర్స్ అలా కాకుండా జస్ట్ ఓన్లీ క్రాస్ లైన్స్ తోనే హాఫ్ మీటర్ డిజైన్ ఉంటుంది. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ శారీకి పైన బోర్డర్ వచ్చేసరికి మనకి ఖడీ బోర్డర్ ఇచ్చారు, మనకి గోల్డ్ కలర్ ఖడీ బోర్డర్ ఇచ్చారు. కింద బోర్డర్ వచ్చేసి సేమ్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. అంటే ఈ బోర్డర్ మాత్రం టూ సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. ఈ కింద బోర్డర్ చూసినట్లయితే మనకి ఇక్కడ ఏంటంటే ఒక మ్యాంగో బోర్డర్ ఇచ్చారు, అలాగే ఫ్లవర్ బోర్డర్, ఇంకో మ్యాంగో అండ్ లీఫ్ బోర్డర్. ఈ టూ బోర్డర్స్ కి మిడిల్ లో ఫ్లవర్ బోర్డర్ ఉంటుంది. ఈ బోర్డర్ చూస్తున్నట్లయితే మనకి షోల్డర్ పార్ట్ కింద బోర్డర్ వస్తుంది అనమాట. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ఈ బాటిల్ గ్రీన్ కలర్ కి మనకి పళ్ళులో ఏదైతే క్రాస్ డిజైన్ చూసామో అదే డిజైన్ ని మనకి బాటిల్ గ్రీన్ కలర్ మీద గోల్డ్ కలర్ జరీతో డిజైన్ చేశారు. సేమ్ డిజైన్ ఇక్కడ అంతా కూడా మనకి మెరూన్ కలర్ టిష్యూ తీసుకున్నారు. దానిపైన మనకి కట్ వర్క్ స్టైల్లో బ్యాక్గ్రౌండ్ మెరూన్ కనిపించేటట్లు మ్యాంగోస్, చిన్న చిన్న మ్యాంగోస్ ఇటు సైడ్ పెటల్స్ లాగా డిజైన్ చేశారు. ఇది బోర్డర్ అంతా కూడా మనకి శారీ అంతా కూడా కంటిన్యూ అవుతుంది. దానిపైన మనం పైన ఏదైతే జరీ బోర్డర్ కింద మనకి గ్రీన్ డిజైన్ చూసామో మ్యాంగోస్ టూ సైడ్స్ ఫ్లవర్ బోర్డర్, అది ఇక్కడ బ్లాక్ కలర్ కాంబినేషన్ లో డిజైన్ చేశారు. ఈ సారీకి ఏ కలర్ బ్లౌజ్ ఇచ్చారు? బ్లౌజ్ వచ్చేసి మనకి మెరూన్ కలర్ కాంబినేషన్ లోనే ఉంటుంది అనమాట. బోర్డర్ కూడా మనకి ఖడీ బోర్డర్, ప్లెయిన్ బోర్డర్స్ టూ హ్యాండ్స్ కి డిజైన్ చేశారు. సేమ్ బోర్డర్స్. ఈ సారీ కాస్ట్ ఎంత ఉంది? ఇది వచ్చేసి మనకి 50% ఆఫర్ తర్వాత 6750 పడుతుంది. అంటే ఆషాఢ మాసం అంతా కూడా 50% డిస్కౌంట్ ఉంది. ఇప్పుడు దీనిపైన కూడా 50% డిస్కౌంట్ తీసేసిన తర్వాత 6750. ఆఫ్టర్ డిస్కౌంట్ 6750 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ సారీ వచ్చేసి ఆవిష్కార్ అన్నమాట. మనకి మ్యాంగో ఎల్లోకి పర్పుల్ కలర్ కాంబినేషన్. ఆవిష్కార్ పట్టు. పళ్ళు పాట వచ్చేసరికి మనకి పర్పుల్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. ఇది కూడా మనకి ఒక హాఫ్ మీటర్ తీసుకున్నారు. ఇక్కడ అంతా కూడా మనకి మిడిల్ పార్ట్ అంతా కూడా చూస్తున్నట్లయితే జస్ట్ మనకి లీవ్స్ కొంచెం బిగ్ సైజ్ లో మనకి గోల్డ్ కలర్ జరీతో లీవ్స్ ఇచ్చి ఇక్కడ క్రాస్ లైన్స్ ఇచ్చారు. ఖడీ బోర్డర్ లాగా టూ సైడ్స్ కంటిన్యూ అవుతుంది. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే మ్యాంగో ఎల్లో కలర్ కాంబినేషన్ శారీ అనమాట. మంచి కలర్, మంచి కాంబినేషన్. మనకి ఇదేంటంటే నైట్ టైం పార్టీస్ కానీ డే కానీ ఈ కలర్ అనేది చాలా బాగుంటుంది, బ్రైట్ లుక్ ఉంటుంది. ఫస్ట్ మనం బోర్డర్స్ చూస్తున్నట్లయితే ఇవైతే గోల్డ్ కలర్ కడీ బోర్డర్ టూ సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. ఈ కింద బోర్డర్ మనం పళ్ళులో ఏదైతే కలర్ కాంబినేషన్ పర్పుల్ మీద లీఫ్ డిజైన్ చూసామో అదే డిజైన్ ని స్కర్ట్ బోర్డర్ లాగా టూ సైడ్స్ కంటిన్యూ చేశారనమాట. యాక్చువల్లీ మనకి సింగిల్ సైడ్ వస్తుంది. ఇదేంటంటే సింగిల్ పెట్టుకునే వాళ్ళకి ఏంటంటే ఈ టైప్ డిజైన్ అనేది చాలా బాగుంటుంది అనమాట. మిడిల్ పార్ట్ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే ఇది వచ్చేసి మనకి మ్యాంగో ఎల్లో కలర్ కాంబినేషన్ కి ఇక్కడంతా కూడా మనకి ఒక డైమండ్ డిజైన్, దాని లోపల లీవ్స్ లాగా మనకి డిజైన్ చేశారు. టోటల్ గోల్డ్ కలర్ జరీతోనే, అంటే కాంట్రాస్ట్ ఇవ్వకుండా జరీతో ఎల్లో కలర్ మీద డిజైన్ చేశారు. ఓకే, ఆల్ ఓవర్ సారీ అంతా కూడా మనకి బ్రైట్ గా వచ్చే విధంగా డిజైన్ చేశారు. ఈ సారీకి ఏ కలర్ బ్లౌజ్ ఇచ్చారు? కాంట్రాస్ట్ బోర్డర్ మనకి కాంట్రాస్ట్ ఉంది, పళ్ళు కూడా కాంట్రాస్ట్ ఉంది కాబట్టి బ్లౌజ్ కూడా మనకి సేమ్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. హ్యాండ్స్ కూడా మనకి కడీ బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. ఈ సారీ కాస్ట్ ఇది కూడా మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ 6750 పడుతుంది. డిస్కౌంట్ తీసేసిన తర్వాత 6750 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఇది లైట్ వెయిట్ కళాక్షేత్ర పట్టు అన్నమాట. లైట్ వెయిట్ లో కళాక్షేత్ర పట్టు. ఇది పళ్ళు పాటు చూస్తున్నట్లయితే ఇక్కడ మనకి ఫోర్ సైడ్స్ కూడా ఏంటంటే ఒక బాక్స్ టైప్ లో జూట్ ఎల్లో కలర్ తీసుకున్నారు. ఇక్కడ పర్పుల్ కలర్ టూ సైడ్స్, మిడిల్ లో మనకి పింక్ కలర్ ప్లెయిన్ పట్టు మీద ఒక టెంపుల్ టైప్ లో మనకి బ్లూ కలర్ థ్రెడ్ వర్క్ తో డిజైన్ ఇచ్చారనమాట. ఇది మనకి పళ్ళు పాటు వస్తుంది. అంటే సారీ బేస్ కలర్ అలాగే పళ్ళు మెయిన్ కలర్ కూడా మనకి పింకే ఉంటుంది. దానిపైన మనకి జూట్ థ్రెడ్ తో డిజైనింగ్ ఇచ్చారు. ఇది వచ్చేసి మనకి బోర్డర్స్ చూస్తున్నట్లయితే చిన్న ఖడీ బోర్డర్, స్మాల్ సైజ్ టూ సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. ఈ మిడిల్ పార్ట్ అంతా కూడా శారీ లైట్ పింక్, అంటే మనకి ఇది డార్క్ పింక్ కాదు, అలానే మరీ లైట్ కాదు, మీడియం కలర్ కాంబినేషన్ లో ఉన్న పింక్ అనమాట. బాక్సెస్ టైప్ లో స్క్వేర్ టైప్ లో మనకి బ్లూ కలర్ లోపల ఎల్లో ఇచ్చారు. ఇది వన్ కలర్ అయితే దీనికి ఆపోజిట్ కలర్ కాంబినేషన్ లో మనకి తీసుకున్నారు, ఎల్లో అండ్ బ్లూ తీసుకున్నారు. అంటే ఈ టూ బాక్సెస్ అనేవి మనకి టోటల్ శారీ అంతా కూడా చూసినట్లయితే దగ్గరగా మనకి డిజైన్ చేసి ఉంటారు. డిజైన్ కూడా డిఫరెంట్ గా ఉంది. ఎప్పుడు మనం ఫ్లవర్స్ అండ్ క్రీపర్స్ చూస్తాం, ఇది వచ్చేసి మనకి బాక్సెస్ టైప్ లో ఇచ్చారు.
దీనికి బ్లౌజ్ బ్లౌజ్ మనకి పింక్ కలర్ వస్తుంది, మనకి కాంట్రాస్ట్ పళ్ళు సేమ్ కలర్ కాబట్టి మనకి పింక్ ఇచ్చారు, బార్డర్స్ కూడా సేమ్ బార్డర్స్ వస్తుంది. కాంట్రాస్ట్ కావాలి అనుకుంటే శారీలో మనం ఎల్లో కలర్ యూజ్ చేసాం, అలాగే లైట్ బ్లూ కలర్ కూడా యూజ్ చేసాం కాబట్టి రా సిల్క్ ఏదైనా తీసుకొని డిజైన్ చేయించుకోవచ్చు. ఈ సారీ కాస్ట్ ఇది కూడా ఆఫ్టర్ డిస్కౌంట్ 3900 పడుతుంది. 3900 రూపీస్ ఓన్లీ, డిస్కౌంట్ తీసేసిన తర్వాత ప్రైస్. నెక్స్ట్ సారీ ఇది వచ్చేసి మనకి రాగా సిల్క్. రాగా సిల్క్ ఓకే. హాఫ్ మీటర్ పళ్ళు కూడా మనకి టోటల్ గా జరీతో డిజైన్ చేశారు. ఇక లీవ్స్ లాగా మనకి లీఫ్ నే మనకి క్రీపర్స్ లాగా డిజైన్ చేశారు 2 sides. మిడిల్ పార్ట్ లో ఒక ఫ్లవర్ ఇచ్చి దానికి ఒక టర్నింగ్ లాగా మనకి లీఫ్ ఇచ్చారు అనమాట, బంచ్ టైప్ లో. అది మనకి బోర్డర్ లాగా వస్తుంది పళ్ళులో. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే ఈ పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్, గ్రీన్ కలర్ కాంబినేషన్ కి బోర్డర్ కూడా మనకి కొంచెం డిజైనర్ గానే ఉంటుంది, బ్రైట్ గా ఇచ్చారు. కడీ బోర్డర్ ఇచ్చి దాన్ని కడీ బోర్డర్ నుంచే మనకి టెంపుల్ డిజైన్ అనేది వీవింగ్ లో వస్తుంది. 2 sides కూడా మనకి సేమ్ బోర్డర్. మనకి రెగ్యులర్ గా ఏంటంటే కడీ బోర్డర్ ఇచ్చేసి ప్లెయిన్ ఇస్తూ ఉంటారు, దానికి టచ్ చేస్తూ టెంపుల్ బోర్డర్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ఈ పికాక్ గ్రీన్ కలర్ మీద బంచెస్, పళ్ళులో ఏవైతే మనం ఫ్లవర్ బంచెస్ చూసామో చిన్న సైజులో మనకి టోటల్ దగ్గరగా ఉండేటట్లు శారీ ఆల్ ఓవర్ కంటిన్యూ. బంచెస్ కూడా మనకి హ్యాంగింగ్ పొజిషన్ లో ఇచ్చారు, హ్యాంగ్ అయ్యేటట్లుగా ఇచ్చారు. అంటే మనకి అంటే లీఫ్ పార్ట్ అంతా పైన ఉంటుంది, ఫ్లవర్ కింద ఉంటుంది. ఆల్మోస్ట్ 2.5 meters మాత్రం దగ్గర ఉంటుందండి. తర్వాత వచ్చేసరికి కొంచెం గ్యాప్స్ మెయింటైన్ చేశారు. ఈ సారీకి ఏ కలర్ బ్లౌజ్ ఉందో చూద్దాం. పళ్ళు కాంట్రాస్ట్ ఇవ్వలేదు కాబట్టి మనకి సేమ్ పళ్ళు శారీ కలర్ కాంబినేషన్ లోనే గోల్డ్ కలర్ బ్లౌజ్ వేసుకోవచ్చు. ఓకే. 2 sides కూడా మనకి టెంపుల్ డిజైన్ తో ఉన్నటువంటి కడీ బోర్డర్ యాడ్ చేశారు, రెండు వైపులా మనకి ఇదే బోర్డర్ వస్తుంది. ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి 2360 పడుతుంది. 2360 రూపీస్ కి ఈ బ్యూటిఫుల్ సారీ అవైలబుల్ ఉంది. ఇలాంటి డిఫరెంట్ కలెక్షన్స్ విఘ్నేశ్వర సిల్క్స్ లో ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ సారీ డిజైనర్ సారీ, లైట్ పీచ్ కలర్ కాంబినేషన్, ఫాలింగ్ మెటీరియల్, షిఫాన్ వస్తుంది మనకి. ఇది ఫస్ట్ బోర్డర్స్ చూస్తున్నట్లయితే పైన పీచ్ కలర్ తోనే మనకి పైపింగ్ ఇచ్చారు, కింద గోల్డ్ కలర్ జరీ అంటే ఎంబోజ్ అవుతున్న లుక్ కోసం మనకి డైమండ్ డిజైన్ తీసుకున్నారు. కింద చూస్తున్నట్లయితే టోటల్ గా మనకి స్టోన్ వర్క్ బోర్డర్ ఉన్నట్టు ఉంటుంది, కానీ మొత్తం కూడా మనకి సిల్వర్ కలర్ జరీ ఇచ్చి దానిపైన 2 lines సీక్వెన్స్ వర్క్ ఇచ్చారు. ఈ బోర్డర్ మనకి శారీ 3 sides కంటిన్యూ అవుతుంది. ఈ మిడిల్ పార్ట్ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే ఈ లైట్ పీచ్ కలర్ కాంబినేషన్ షిఫాన్ ఫ్యాబ్రిక్ మీద మనకి వీవింగ్ లోనే సెల్ఫ్ డిజైన్ డాట్స్ టైప్ లో ఉంటుంది మనకి. అంటే టోటల్ గా ప్లెయిన్ కాకుండా కొంచెం డిజైనింగ్ టైప్ లో క్రియేట్ చేశారు, చిన్న డాట్స్ సర్కిల్స్, గోల్డ్ అండ్ సిల్వర్ కలర్. ఓకే. టోటల్ ఈ డాట్స్ అనేవి కంటిన్యూ అవుతాయి శారీ మొత్తం. ఈ శారీకి మెయిన్ మనకి చూస్తున్నట్లయితే కింద డిజైన్ అన్నమాట, బార్డర్ ని టచ్ చేస్తూ మనకి 2 కలర్ కాంబినేషన్స్ తో మనకి చిన్న మ్యాంగోస్ లాగా డిజైన్ చేశారు. ఇక్కడ సిల్వర్ కలర్ జరీ ఒకటి, గోల్డ్ కలర్ జరీ ఒకటి, అంటే 2 సిల్వర్ అంటే 2 lines సిల్వర్ ఇచ్చారు, మిడిల్ లో గోల్డ్ ఇచ్చారు అనమాట. శారీ అంతా కూడా మనకి ఇదే డిజైన్ ఉంటుంది. కుచిల్లా పార్ట్ లో కూడా సేమ్ ఉంటుంది. టోటల్ శారీ అంతా కూడా ఒకేలాగా డిజైన్ చేశారు అన్నమాట. ఫుల్ స్టార్టింగ్ నుంచి శారీ ఎండింగ్ వరకు కూడా మనకి ఈ థ్రెడ్ వర్క్, జరీ వర్క్ డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది. అలాగే మిడిల్ పార్ట్ మొత్తం కూడా చిన్న డాట్స్ అన్నమాట, మళ్ళీ సపరేట్ గా వర్క్ చేయించుకునే అవసరం లేకుండా ఆల్రెడీ సెల్ఫ్ డాట్స్ కనిపిస్తున్నాయి. బ్లౌజ్ సేమ్ కలర్ మాత్రం సేమ్, ఫ్యాబ్రిక్ చేంజ్ జూట్ ఫ్యాబ్రిక్. బార్డర్ కూడా మనకి శారీలో బార్డర్ ఇచ్చారు. లేదు కాంట్రాస్ట్ గా కావాలి అనుకుంటే ఈ గోల్డ్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ అయినా యూజ్ చేసుకోవచ్చు, సిల్వర్ కలర్ జరీ బ్లౌజ్ అయినా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఓకే. ఈ సారీ కాస్ట్ 1800 పడుతుంది. నెక్స్ట్ సారీ జార్జెట్ డిజైనర్ సారీ, గ్రీన్ కలర్ కాంబినేషన్. మెటీరియల్ వచ్చేసి జార్జెట్ వస్తుంది, లంగా ఓని టైప్ ఇది. ఓకే. పైన బోర్డర్ వచ్చేసరికి పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్, బ్లాక్ కలర్ పైపింగ్ ఇచ్చారు. ఈ పింక్ మీద మనకి సర్కిల్స్ గ్రీన్ ఇచ్చి మిడిల్ లో స్టోన్ ఇచ్చారు. క్రీమ్ కలర్ కాపర్ కలర్ తో మనకి బాక్స్ డిజైన్ ఉంటుంది. ఈ రెడ్ కలర్ రా సిల్క్ మీద మనకి జిగ్జాగ్ లాగా గోల్డ్ కలర్, మిడిల్ లో మనకి సీక్వెన్స్ వర్క్, నాట్ వర్క్, అలాగే మనకి కాపర్ సిల్వర్ కలర్ తో లీఫ్ డిజైన్, లేస్ బోర్డర్ కూడా ఇచ్చారు మనకి. అలాగే పింక్ కలర్ రా సిల్క్ బోర్డర్ ఉంటుంది. ఈ బోర్డర్ మనకి శారీ 2 sides కంటిన్యూ అవుతుంది. పైన చూస్తున్న ఈ 2 borders ఈ రెడ్ మీద మనకి సింపుల్ డిజైన్ లేస్ బోర్డర్ ఇచ్చేసారనమాట. అంటే కింద సైడ్ మనకి చిన్న బోర్డర్ ని డిజైన్ చేశారు మనకి టోటల్ శారీ అంతా కూడా. ఈ మిడిల్ పార్ట్ చూస్తున్నట్లయితే ఈ జార్జెట్ గ్రీన్ కలర్ పైన మనకి బుటీస్ ఇచ్చారు, కాపర్ కలర్, వైట్ కలర్, బ్లూ సీక్వెన్స్ వర్క్, స్టోన్ వర్క్ తో మనకి చిన్న డ్రాప్ డిజైన్ లాగా బుటీస్ ఉంటాయి. దగ్గరగా 2.5 మీటర్ తర్వాత పికాక్ గ్రీన్ కలర్ కాంబినేషన్ జార్జెట్ ఫ్యాబ్రిక్ తీసుకున్నారు. కింద బోర్డర్ ని మనకి సేమ్ బోర్డర్ ఇస్తూ ఎక్స్ట్రాగా మనకి ఏంటంటే ఈ గోల్డ్ కలర్ జరీ బోర్డర్
బోర్డర్, బ్లాక్ మీద మనకి రెడ్ కలర్ కాంబినేషన్ లో మ్యాంగో డిజైన్, గోల్డ్ కలర్ పైపింగ్ ఎక్స్ట్రా ఇచ్చారనమాట. దానిపైన మనకి చూస్తున్నట్లయితే కాపర్ అండ్ గోల్డ్ కలర్ తో లీఫ్ డిజైన్, ఫ్లవర్ వచ్చేసరికి లైట్ గ్రీన్ వైట్ కలర్, గోల్డ్ కలర్ అలాగే గ్రీన్ అండ్ వైట్ ఇచ్చారు ఫ్లవర్స్. అంటే ఇది టోటల్ మనకి డిజైన్ అనేది ఒక బోర్డర్ స్టైల్లోనే థ్రెడ్ వర్క్ యాడ్ చేశారు. ఇది వచ్చేసి మనకి కుచుల పార్ట్ మొత్తం కంటిన్యూ అవుతుంది థ్రెడ్ వర్క్ బోర్డర్ అనేది. ఏ కలర్ బ్లౌజ్ ఇచ్చారు? రెడ్. అలాగే మనకి జార్జెట్ ఒక ఫ్యాబ్రిక్ ఇచ్చారు, రా సిల్క్ ఇచ్చారు, 2 ఫ్యాబ్రిక్స్ ఇచ్చారు. మనకి హ్యాండ్స్ కి జార్జెట్ యూస్ చేసుకోవచ్చు. బోర్డర్ కూడా కింద సైడ్ ఉన్న బోర్డర్ ని ఇచ్చారనమాట. ఇది వచ్చేసి మనకి గోల్డ్ కలర్ ఏంటంటే మనం ఏదైనా నెక్ పైపింగ్ కానీ అలా డిజైన్ చేసుకోవడానికి గోల్డ్ కలర్ బ్లౌజ్ ఇచ్చారు. ఓకే, ఈ సారీ కాస్ట్ అండి? ఇది వచ్చేసి మనకి 1750 రూపీస్. 1750 రూపీస్కి ఈ బ్యూటిఫుల్ సారీ అవైలబుల్ ఉంది. ఇలాంటి డిఫరెంట్ వేరియేషన్ ఉన్నటువంటి సారీస్ విఘ్నేశ్వర సిల్క్స్లో ఇంకా చాలా ఉన్నాయండి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ సారీ వచ్చేసి మనకి జూట్ సిల్క్ అనమాట. జూట్ సిల్క్ డిజైనర్ సారీ ఇది కూడా మనకి. ఫస్ట్ మనం బోర్డర్స్ చూస్తున్నట్లయితే మనకి సాటిన్ బోర్డర్స్ తీసుకున్నారు. ఇక్కడ ఎల్లో కలర్ తో మనకి క్రేప్ సాటిన్ బోర్డర్ బిగ్ సైజ్, కింద బ్లాక్ మీద మనకి ఈ బ్లాక్ కూడా ప్రింట్ కాదు వీవింగ్ లోనే ఉంటుంది. గోల్డ్ కలర్ ఇచ్చేసి ఫ్లవర్ అండ్ లీఫ్ డిజైన్ బోర్డర్ లాగా ఇచ్చారు. ఈ బోర్డర్స్ 3 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది అనమాట. మనకి ఈ మిడిల్ పార్ట్ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే జూట్ పింక్ మిక్స్ ఉంటుంది. మనకి క్రీమ్ కలర్ కి పింక్ మిక్స్ ఉన్నటువంటి జూట్ సిల్క్ తీసుకొని బేస్ దాని పైన అంతా కూడా క్రీమ్ కలర్ అంటే కొంచెం ఎల్లో మిక్స్ ఉన్నటువంటి క్రీమ్ కలర్ తీసుకొని లీఫ్ డిజైన్, మ్యాంగో డిజైన్ ఇచ్చారు. టోటల్ గా ప్రింటెడ్ స్టైల్లో ఉంటుంది, కానీ ఇది మనకంతా వీవింగ్ లోనే ఉంటుంది అనమాట. శారీ అంతా కూడా మనకి ఇలాగే డిజైన్. కింద బోర్డర్ కూడా మనకి పింక్ కలర్ ఇచ్చారు. అంటే పైన మనం ఎల్లో చూస్తున్నాము, ఈ ప్లేస్ లో మనకి పింక్ కలర్ ఇచ్చారు అనమాట. ఓకే, టోటల్ గా సాటిన్ బోర్డరే మనకి పింక్ కలర్ తీసుకున్నారు. శారీ మొత్తం ఉంటుంది. అంటే బోర్డర్స్ లో మనకి 2 కలర్స్ వేరియేషన్ చూపించారు, లెమన్ ఎల్లో షేడ్ అండ్ పింక్ షేడ్. టోటల్ మిడిల్ పార్ట్ అంతా కూడా కామన్ గా సేమ్ ఇచ్చేసారు. బ్లౌజ్ వచ్చేసి పింక్ కలర్, కింద సైడ్ బోర్డర్ ఏదైతే మనం తీసుకున్నామో అదే పింక్ కలర్ కాంబినేషన్ రా సిల్క్ తీసుకొని మనకి టోటల్ గా డిజైనర్ గా ఇచ్చారు. ఇక్కడ చూస్తున్నట్లయితే మనకి నెక్ పార్ట్ అంతా కూడా పిఠాయి వర్క్ తో డిజైన్ ఉంటుంది. మనకి ఫ్రంట్ నెక్ కానీ బ్యాక్ నెక్ అయినా యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి హ్యాండ్స్ కూడా శారీలో ఉన్న బ్లాక్ బోర్డర్ ని కంటిన్యూ చేస్తూ ఎల్లో కలర్ పైపింగ్ ఇచ్చి ఇక్కడ పిఠాయి వర్క్ ఫ్లవర్ బోర్డర్ ఇచ్చారు అనమాట. ఓకే, ఈ సారీలో కలర్స్ ఉన్నాయని? లేదు, ఓన్లీ 1 పీస్ మాత్రమే. ఈ సారీ కాస్ట్ ఎంత? 1830 రూపీస్ పడుతుంది. 1830 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ సారీ వచ్చేసి ఇది కూడా మనకి డిజైనర్ సారీ, లంగావోని స్టైల్. ఇక్కడ పైన బోర్డర్ చూస్తున్నట్లయితే ఇక్కడ ఏంటంటే మనకి షిమ్మర్ బోర్డర్ పింక్ కలర్, మజంతా పింక్ కలర్ తీసుకొని దానికి అవుట్ లైన్ లుక్ ఉండేటటువంటి గోల్డ్ కలర్ జరీతో ఫ్లవర్స్ లో డిఫరెంట్ సైజెస్ ఫ్లవర్స్ ఫిల్లింగ్ కాకుండా ఇక్కడ గ్రీన్ కలర్, పింక్ కలర్ తో మనకి పైపింగ్ ఇచ్చారు. బ్లాక్ మీద మనకి సర్కిల్స్ లాగా గోల్డ్ మిడిల్ లో సీక్వెన్స్ వర్క్ ఇచ్చారు. ఆ బోర్డర్ కి కింద మనం చూస్తున్నట్లయితే పిఠాయి వర్క్ అనమాట. లోపలంతా కూడా మనకి రా సిల్క్ ప్యాచ్ అప్లిక్ వర్క్ ఇచ్చి ఫ్లవర్ డిజైన్, దానికి అవుట్ లైన్ అంతా కూడా మనకి పిఠాయి వర్క్ ఇచ్చారు. ఈ బోర్డర్ మనకి శారీ 3 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది అనమాట. ఈ మిడిల్ పార్ట్ వచ్చేసి 2.5 మీటర్ వరకు మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి బ్లాక్ ప్లెయిన్ జార్జెట్ ఉంటుంది. ఎటువంటి డిజైన్ ఇవ్వలేదు, ఓన్లీ బోర్డర్స్ లో మాత్రమే మనకి కట్ వర్క్ స్టైల్ ఆఫ్ డిజైనర్ బోర్డర్స్ ఇచ్చారు. తర్వాత ఫ్రిల్ పార్ట్ లో చూస్తున్నట్లయితే మనకి క్రీమ్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. ఆ క్రీమ్ కలర్ కి అంతా కూడా ప్రింటెడ్ స్టైల్లో మనకి డిజైన్ ఇచ్చారు. అంటే కింద బోర్డర్ ని టచ్ చేస్తూ కాకుండా కొంచెం గ్యాప్ ఇచ్చి కొంచెం పైకి మనకి లీఫ్ అంటే మనకి ఒక లీఫ్ ప్రింట్ ఇచ్చారు. లోపలంతా కూడా మ్యాంగోస్ ఉంటుంది, లీఫ్ షేప్ లో ప్రింట్ ఉంటుంది. టోటల్ శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే ప్రింటెడ్ స్టైల్లో ఉంటుంది అనమాట. బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ గా గ్రీన్ కలర్, మనకి బోర్డర్ లో అప్లిక్ వర్క్ ఏదైతే రా సిల్క్ గ్రీన్ తీసుకున్నామో దానికంతా కూడా మనకి ఎంబోస్ డిజైన్ ఉన్నటువంటి సెల్ఫ్ డిజైన్ పోల్కా డాట్స్ ఇచ్చారు. కింద బోర్డర్ సేమ్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. 3 కలర్ కాంబినేషన్ ఉంటుంది టోటల్ శారీ అంతా. ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి 1500 పడుతుంది. ఓన్లీ 1500 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. టోటల్ గా డిజైనర్ సారీ అండి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. కోరా సిల్క్. ఓకే, ఎల్లో కలర్, మ్యాంగో ఎల్లో కలర్ కాంబినేషన్. మొత్తం కూడా మనకి థ్రెడ్ వర్క్ లో డిజైన్ ఉంటుంది. ఫస్ట్ మనం బోర్డర్స్ చూస్తున్నట్లయితే ఇక్కడంతా కూడా మనకి ఏంటంటే పింక్ కలర్, గ్రీన్ కలర్ రా సిల్క్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి గోల్డ్ కలర్ పైన మనకి ఏంటంటే ఈ 2 కలర్ కాంబినేషన్ థ్రెడ్ వర్క్ తో లైన్స్ టైప్ లో గోల్డ్ కలర్ ఫిల్లింగ్ ఇచ్చారనమాట. బోర్డర్ శారీ 3 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. ఎల్లో కలర్ కోరా సిల్క్ పైన టోటల్ గా మనం చూస్తే క్రాస్ డిజైన్ ఉంటుంది మనకి. అంటే పళ్ళు నుంచి స్టార్ట్ చేసి 2.5 మీటర్స్ మనకి ఫుల్ వస్తుంది. అదేంటంటే పర్పుల్ కలర్ తో ఒక లోటస్ క్రీపర్, పింక్ కలర్, గ్రీన్ కలర్ 4 కలర్ కాంబినేషన్స్ తో మనకి క్రాస్ క్రీపర్స్ ఇచ్చారనమాట. టోటల్ శారీ అంతా అంటే షోల్డర్ పార్ట్ అంతా కూడా హెవీగా 2.5 మీటర్ వరకు డిజైన్ చేశారు. 2.5 మీటర్ తర్వాత మనకి చూస్తున్నట్లయితే
ఫ్రిల్ పార్ట్ లో హాఫ్ వరకు క్రాస్ గానే క్రీపర్స్ ని డిజైన్ చేశారన్నమాట. టోటల్ శారీ అంతా కూడా మనకి కలర్ఫుల్ గా ఉందండి. ఎల్లో పైన మనకి గ్రీన్, పింక్, ఆ పర్పుల్ కలర్ అండ్ ఎల్లో కలర్ వచ్చేసరికి మంచి నిండుగా వచ్చింది శారీ అంతా కూడా. ఇక్కడ బోర్డర్ లో గ్రీన్ అండ్ పింక్ బోర్డర్ ఇచ్చారు కదా, 2 సైడ్స్ కూడా ప్లెయిన్. దాంట్లో వన్ ఆఫ్ ది కలర్ పింక్ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ కాంబినేషన్ తో మనకి బ్లౌజ్ అనేది క్రియేట్ చేశారు. హ్యాండ్స్ కి శారీలో ఉన్న బోర్డర్ ని కంటిన్యూ చేశారు. దీనిలో కలర్స్ లేదు, ఇది ఓన్లీ 1 కలర్ మాత్రమే. ఈ శారీ కాస్ట్ ఎంత? 2500. నెక్స్ట్ శారీ వచ్చేసి మనకి ఇది కోటా శారీ. ఇది మనకి లైట్ సీ గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తుంది అనమాట. పైన బార్డర్ కూడా మనకి ఏంటంటే కాటన్ బార్డర్ తీసుకున్నారు, స్కై బ్లూ కలర్. దానికి పైన వైట్ కలర్ థ్రెడ్ వర్క్, పైపింగ్ కూడా మనకి వైట్ కలర్ ఇచ్చారు. కానీ బార్డర్ సింపుల్ గా ఇచ్చారు, కానీ దీంట్లో ఉన్న ఫ్లవర్ అనేది బాగా హైలైట్ అయ్యే విధంగా ఈ బార్డర్ శారీ 3 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. ఈ మిడిల్ పార్ట్ ఈ సీ గ్రీన్ కలర్ కాంబినేషన్ పైన బంచెస్ తీసుకున్నారు. బంచెస్ కూడా మనకి సీ గ్రీన్ కలర్ తోనే మనకి ఏంటంటే కొంచెం బ్లూ మిక్స్ ఉన్నటువంటి థ్రెడ్ వర్క్ ఇచ్చారు. అవుట్ లైన్ ఫిల్లింగ్ అంతా కూడా వైట్ కలర్, పింక్ లైట్ పింక్ కలర్ కాంబినేషన్ ఫ్లవర్ కూడా మిడిల్ లో గ్రే కలర్ ఇచ్చారు అన్నమాట. అంటే ఫ్లవర్ డిజైన్ టోటల్ గా మనకి 2 కలర్స్, పింక్ అండ్ సీ గ్రీన్ కలర్ ఇచ్చారు, మిడిల్ లో గ్రే కలర్ కూడా ఇచ్చారు. ఓకే, అక్కడ వచ్చేసి స్టోన్ వర్క్ కూడా మనకి పింక్ అండ్ సీ గ్రీన్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. మిడిల్ లో అక్కడక్కడ మనకి వచ్చేసి మోతీస్ తో మనకి ఒక సర్కిల్ ఇచ్చి మిడిల్ లో స్టోన్ డాట్ టైప్ లో ఇచ్చారు. కుచ్చుల పాటలో వచ్చేసి మనకి ఏంటంటే సర్కిల్స్ ఇచ్చారనమాట. అంటే సేమ్ కలర్ కాంబినేషన్ డిజైన్ అనేది మనకి లంగావోని టైప్ ఇచ్చారనమాట. ఇక్కడ చూస్తున్నట్లయితే మనకి వైట్ కలర్ కాంబినేషన్ ఒక సర్కిల్, బ్లూ కలర్ థ్రెడ్ వర్క్ ఒక సర్కిల్ ఇచ్చి స్టోన్ కాంట్రాస్ట్ తీసుకున్నారు. మనకి క్లియర్ గా కనిపిస్తుంది డిజైనింగ్ లో. టోటల్ అంటే ఇంక మనకి శారీ అంతా కూడా మనకి ఇలాగే ఉంటుంది. ఫ్రిల్ పార్ట్ లో మొత్తం కూడా మనకి ఇలాగే ఉంటుంది. బ్లౌజ్ వచ్చేసి మనకి కాటన్, అక్కడ ఏదైతే బ్లూ కలర్ కాంబినేషన్ తీసుకున్నామో బోర్డర్ లో, ఇక్కడ బోర్డర్ లో ఏ ఫ్యాబ్రిక్ అయితే యూస్ చేస్తారో, ఏ కలర్ అయితే తీసుకున్నారో అదే కలర్ కాంబినేషన్, అదే ఫ్యాబ్రిక్ మనకి బ్లౌజ్ పార్ట్ లో ఇచ్చారు. ప్లస్ ఇక్కడ చూస్తున్నటువంటి బోర్డర్ ని మనకి హ్యాండ్స్ పార్ట్ లో కూడా క్రియేట్ చేశారు. ఈ సారీ కాస్ట్ 1425 రూపీస్. 1425 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకో కలర్ఫుల్ సారీ చూద్దాం. నెక్స్ట్ సారీ వచ్చేసి డిజైనర్ సారీ, టోటల్ ఫ్యాన్సీ లుక్. అవునండి, మనకి లంగావోని టైప్ ఆఫ్ సారీ వస్తుంది. ఇది ఫ్యాబ్రిక్ అండి మనకి క్రేప్ వస్తుంది, షిమ్మర్ క్రేప్ వస్తుంది. షిమ్మర్ క్రేప్. ఓకే, బోర్డర్స్ చూస్తున్నట్లయితే మనకి గ్రీన్ కలర్ రా సిల్క్ ఇచ్చారు, దానికి థ్రెడ్ వర్క్ తో క్రాస్ లైన్స్ ఇచ్చారు. ఇక్కడ బ్లాక్ మీద డార్క్ రాణి పింక్ తో మనకి మిర్రర్ వర్క్ లాగా డిజైన్ ఉంటుంది. కింద గోల్డ్ కలర్ 2 అవుట్ సైడ్ ఇచ్చి గ్రీన్ కలర్ పైపింగ్. ఈ బోర్డర్ చూస్తున్నట్లయితే శారీ 3 సైడ్స్ కూడా మనకి కంటిన్యూ అవుతుంది. ఈ మిడిల్ పార్ట్ అనేది మనకి గోల్డ్ కలర్ తీసుకున్నారు. అంటే మనకి క్రీమ్ కలర్ కి గోల్డ్ మిక్స్ చేసేసి సెల్ఫ్ మనకి చెక్స్ టైప్ లో డిజైన్ ఉంటుంది. సెల్ఫ్ అంతా కూడా మనకి షిమ్మర్ మిక్స్ చెక్స్ డిజైన్ ఉంటుంది. ఇది కూడా మనకి 2.5 మీటర్ వరకు మనకి చెక్స్ ఉంటుంది అనమాట. 2.5 మీటర్. షోల్డర్ పార్ట్ మొత్తం కూడా మనకి ఇదే డిజైన్ కంటిన్యూ చేశారు. కుచ్చిళ్ళ పార్ట్ లో ఆరెంజ్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. టోటల్ కాంట్రాస్ట్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్, అది కూడా మనకి గోల్డ్ కలర్ తో స్ట్రైట్ లైన్స్ ఇచ్చారు. కింద బోర్డర్ కొంచెం అంటే మనకి సేమ్ బోర్డర్ ని కంటిన్యూ చేస్తూ ఈ సింగిల్ మిర్రర్ వర్క్ అనేది మనకి ఒక 5 లైన్స్ ఇచ్చి గ్రీన్ కలర్ పైపింగ్ ఇచ్చారు. ఇక్కడ మీకు క్లియర్ గా తెలుస్తుంది, అంటే షోల్డర్ పార్ట్ లో ఉన్నటువంటి బోర్డర్ కి కుచ్చిళ్ళలో ఉన్నటువంటి బోర్డర్ కి హెవీనెస్ అనేది. బ్లౌజ్ కాంట్రాస్ట్ తీసుకున్నారు, పింక్ కలర్ కాంబినేషన్ తో మనకి 3 కలర్స్ వేరియేషన్. బ్లౌజ్ పింక్ కలర్, అది కూడా గోల్డ్ కలర్ లైన్స్ ఇచ్చారు. బ్లౌజ్ అంతా కూడా హ్యాండ్స్ కి మాత్రం ఫుల్ కట్ వర్క్ డిజైన్ ఉంటుంది. మనకి ఇక్కడంతా కూడా చూసినట్లయితే ఆరెంజ్, గోల్డ్, పింక్ కలర్ కాంబినేషన్ లో కట్ వర్క్ డిజైన్ ఇచ్చేసారు. హ్యాండ్స్ కి మాత్రం మనకి ఇది మల్టీపర్పస్ యూజ్ చేసుకోవచ్చు. ఈ బ్లౌజ్ అనేది మనం ఏ కలర్ సారీ మీదకి వేసుకున్నా కూడా బాగుంటుంది, ఎందుకంటే మొత్తం కట్ వర్క్ స్టైల్ ఇచ్చారు కాబట్టి. ఈ సారీ కాస్ట్ ఎంత ఉంది? 1900 పడుతుంది. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 1900 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ సారీ వచ్చేసి మనకి ఇది టిష్యూ కోటా ఫ్యాబ్రిక్ వస్తుంది. టిష్యూ కోటా ఫాలింగ్ మెటీరియల్. ఓకే, ఇది నైట్ టైం పార్టీస్ కి బాగుంటుంది. అంటే టిష్యూ ఉంటుంది కాబట్టి మనకి రస్ట్ కలర్, పింక్ కి మనకి గోల్డ్ మిక్స్ అయ్యేసరికి ఆ షేడ్ కనిపిస్తుంది మనకి. బోర్డర్స్ కూడా మనం చూస్తున్నట్లయితే గ్రీన్ మీద గోల్డ్ ఇచ్చేసారు. ఇక్కడ బ్లూ కలర్ తో టెంపుల్ డిజైన్, మనకి ఇట్లా చూసినట్లయితే గోల్డ్ టెంపుల్ ఒకటి, బ్లూ కలర్ తో మనకి టెంపుల్ డిజైన్ లాగా కనిపిస్తుంది. ఈ బోర్డర్ మనకి శారీ 3 సైడ్స్ ఉంటుంది. ఎక్స్ట్రాగా మనకి పళ్ళులో చూసినట్లయితే ఈ బోర్డర్ కి 2 సైడ్స్ ఇచ్చి మిడిల్ లో బ్లూ కలర్ ప్లెయిన్ ఇచ్చారు అనమాట. మనకి రా సిల్క్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి పింక్ కలర్ గోల్డ్ మిక్స్ పైన మనకి ఇక్కడ వచ్చేసి గ్రీన్ కలర్ తో ఒక ఆర్ట్ షేప్ లాగా ఎల్లో కలర్, బ్లూ కలర్ 3 కలర్ కాంబినేషన్స్ తో టోటల్ షోల్డర్ పార్ట్ అంతా కూడా మనకి బుటీస్ ఉంటాయి అన్నమాట.
కింద బోర్డర్ చూస్తున్నట్లయితే మనకి ఏంటంటే కొంచెం డిజైనర్ బోర్డర్ ఇచ్చారు. ఇక్కడ డైమండ్ డిజైన్ పర్పుల్ కలర్ 2 సైడ్స్ ఇచ్చారు. మనం పైన చూసిన డిజైన్ మనకి 2 కలర్ కాంబినేషన్, బ్లూ అండ్ ఎల్లో కలర్ 1 లైన్. ఇక్కడ వచ్చేసి మనకి ఒక డైమండ్ డిజైన్ లాగా 2 కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. మ్యాంగోస్ కూడా అవే కలర్ కాంబినేషన్ అన్నమాట. మనకి గ్రీన్ కలర్ తో అప్ అండ్ డౌన్ అయ్యేటట్టు డిజైన్ ఇచ్చారు. ఈ బోర్డర్ టోటల్ సారీ ఉంటుంది ఉంటుంది మనకి. అంటే ఫ్రిల్ పార్ట్ లో చూసినట్లయితే మనం ఫ్రిల్ పార్ట్ లో కూడా మనకి ఈ డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది. సేమ్ డిజైన్. ఇట్లా ఏ కలర్ బ్లౌజ్ ఇచ్చారు? ఇది వచ్చేసి మనకి ఏంటంటే రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది. మనం బోర్డర్ లో ఎలాగో మనకి కలర్ మల్టీ కలర్ యూస్ చేసుకొని బ్లౌజ్ కూడా మనం డిజైన్ చేయించుకోవచ్చు. దీనికి బోర్డర్ సేమ్ బోర్డర్, చిన్న బోర్డర్. ఓకే. ఈ సారీ కాస్ట్ ఎంత? 2200 బట్. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 2200 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ సారీ వచ్చేసి గ్లాస్ సిల్క్ అన్నమాట. ఇది గ్లాస్ సిల్క్. ఇది కూడా లంగావోని టైప్ ఆఫ్ సారీ వస్తుంది. ఓకే. మొత్తం గ్లాసీ లుక్ ఉంది. సిల్వర్ కలర్ కాంబినేషన్, మంచి షైనింగ్ ఉన్నటువంటి ఫ్యాబ్రిక్ తీసుకున్నారు. బ్యాక్గ్రౌండ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి బోర్డర్స్ కూడా మనకి కాంట్రాస్ట్ తీసుకున్నారు. ఓన్లీ మనకి షోల్డర్ కలర్ కాంబినేషన్ వచ్చేసి బ్లాక్ కలర్ రా సిల్క్, కింద బ్లూ కలర్ ఇచ్చి దానిపైన థ్రెడ్ వర్క్ లైన్స్ ఇచ్చారనమాట. 2 సైడ్స్ అంటే ఇది ఓన్లీ షోల్డర్ పార్ట్ బోర్డర్ వస్తుంది. కింద హ్యాంగ్ అయ్యే పార్ట్ లోను కింద బోర్డర్ వచ్చేసి బ్లాక్ అనేది కంటిన్యూ చేస్తూ ఈ పింక్ కలర్ సేమ్ బోర్డర్ థ్రెడ్ వర్క్ లైన్స్ లాగా డిజైన్ ఉంటుంది. ఎల్ షేప్ లో తీసుకున్నారు. ఇది షోల్డర్ పార్ట్ ఉంటుంది. ఈ మిడిల్ పార్ట్ చూస్తున్నట్లయితే మనకి గ్లాస్ లుక్ కలర్ అంటే మనకి కొంచెం వైట్ కలర్ కి మనకి సిల్వర్ కలర్ జరీ మిక్స్ ఉంటుంది. దానిపైన బ్లాక్ కలర్ కాంబినేషన్ లో ప్రింట్ బ్రాసో డిజైన్ అనమాట. ఇదంతా కూడా మనకి లీఫ్ డిజైన్, బ్లాక్ తీసుకుని అవుట్ లైన్ అంతా వైట్ కలర్ ఇచ్చారు. 2.5 మీటర్ వరకు ఉంటుంది మనకి షోల్డర్ పార్ట్ అంతా. ఓకే. తర్వాత ఏ కలర్? 2.5 మీటర్. తర్వాత మనం చూస్తున్నట్లయితే ఇది వచ్చేసి మనకి ఎల్లో కలర్, డార్క్ ఎల్లో కలర్. అంటే మనం కాంట్రాస్ట్ గా లంగావోని ఏదైతే మనం అక్కడ వైట్ వస్తుంది, ఇక్కడ వచ్చేసరికి ఎల్లో వస్తుంది. ఇది 0 సైజ్ నెట్ తీసుకున్నారు. బ్రాసో డిజైన్. నెట్ పైన టోటల్ గా క్రేపర్స్ అంతా కూడా మనకి ఎల్లో కలర్ తో బ్రాసో డిజైన్ ఇచ్చారు. ఫ్లవర్ డిజైన్ వస్తుంది. కింద బోర్డర్ అంతా సేమ్ కంటిన్యూ అవుతుంది. దీనికి బ్లౌజ్ కాంట్రాస్ట్ అంటే షోల్డర్ అంతా మనకి ఇక్కడ ఏంటంటే బోర్డర్ బ్లూ వస్తుంది కదా, అందుకని కాంట్రాస్ట్ గా మనకి సేమ్ ఫ్యాబ్రిక్ సేమ్ డిజైన్ ని మనకి ఇచ్చారనమాట. బ్లూ కలర్ బ్లౌజ్ పార్ట్ ఇచ్చారు కాబట్టి దానికి ఫుల్ కాంట్రాస్ట్ గా పింక్ కలర్ బోర్డర్ ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి మనకి 1500 పడుతుంది. ఓన్లీ 1500 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ సారీ చందేరి మెటీరియల్ వచ్చేసి మనకి చందేరి మెటీరియల్, ఎల్లో కలర్, ఎల్లో క్రీమ్ లంగావోని టైప్ వస్తుంది ఇది కూడా. ఓకే. ఫస్ట్ బోర్డర్స్ వచ్చేసి మనకి ఏంటంటే ప్లెయిన్ ఎల్లో కలర్ రా సిల్క్ బోర్డర్ సారీ 3 సైడ్స్ కాంట్రాస్ట్ కాకుండా దీంట్లో ఉన్నటువంటి వన్ ఆఫ్ ది కలర్ తీసుకున్నారు. ఓకే. ఈ మిడిల్ పార్ట్ చూస్తున్నట్లయితే చెక్స్ అన్నమాట మనకి. అంటే వైట్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ లో బేస్ చెక్స్ ఇచ్చారు. ప్రింట్ ఏంటంటే బిగ్ సైజ్ లో క్రీపర్ ప్రింట్, అలాగే స్మాల్ సైజ్ సింగిల్ గా మనకి డిఫరెంట్ షేప్ లో మనకి డిజైన్ ఇచ్చారన్నమాట. 2.5 మీటర్ వరకు మనకి డిజైన్ చందేరి మెటీరియల్ 2.5 మీటర్ వరకు ఇలా ఉంటుంది. 2.5 మీటర్ తర్వాత మనం చూసినట్లయితే ఫ్రిల్ పార్ట్ లో ఎల్లో కలర్ మీద మనకి వచ్చేసి ప్రింట్ ఇచ్చారు. మనకి మ్యూజికల్ ప్రింట్స్ ఇచ్చారనమాట. ఇక్కడ అంతా కూడా సైజులు కూడా డిఫరెంట్ సైజుల్లో ఇచ్చారు మనకి. కింద బోర్డర్ అంతా కూడా వీవింగ్ అనమాట. మనకి ఇది శారీలోనే వస్తుంది మనకి. ఇది ఇక్కడ క్లియర్ గా కనిపిస్తుందండి మనకి 2 సైడ్స్ ఉన్నటువంటి బోర్డర్ వేరియేషన్. ఇక్కడ ఓన్లీ రా సిల్క్ మెటీరియల్ తో మాత్రమే సింగిల్ బోర్డర్ ఇచ్చారు కదా. ఇక్కడ మల్టీ కలర్ కాంబినేషన్ ఆరెంజ్, పర్పుల్, పింక్, గోల్డ్ కలర్ తో ఇచ్చి మిడిల్ లో ఎల్లో కలర్ ప్లెయిన్ ఇచ్చారు. వీవింగ్ లోనే వస్తుంది. టోటల్ శారీ అంతా కూడా మనం చూసినట్లయితే ఇలాగే ప్రింటెడ్ చందేరి ఫ్యాబ్రిక్, చందేరి ఫ్యాబ్రిక్ వస్తుంది. దీనికి బ్లౌజ్ ఎలా వచ్చింది? బ్లౌజ్ వచ్చేసి మనకి ఎల్లో కలర్ బోర్డర్ తీసుకున్నాం కదా, ఎల్లో కలర్ రా సిల్క్, అదే కలర్ కాంబినేషన్ బ్లౌజ్ ఇచ్చారు మనకి. ఈ సారీ కాస్ట్ ఎంత? 1100 పడుతుంది. ఈ సారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ 1100 రూపీస్కి అవైలబుల్ ఉంది. ఓకే భారతి గారు విఘ్నేశ్వర సిల్క్స్ లో ఉన్నటువంటి ఆల్ వెరైటీస్ మా వ్యూవర్స్ అందరికీ చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసి చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే అండి. చూసారు కదండి విఘ్నేశ్వర సిల్క్స్ లో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ శారీస్. దట్టు మనకి ఆషాఢ మాసం సందర్భంగా 50% డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు. ఇప్పటివరకు మీరు చూసిన శారీస్ అన్ని నచ్చినట్లయితే ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్ కి విజిట్ చేయండి. ఇది ఇవాల్టి సొగసు చూడు తరమా. తిరిగి రేపు ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్.